కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కొరకొరగా స్పందిస్తున్నారు. పారిశ్రామికవేత్తలని నిరుత్సాహపరిచేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటున్నారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక 585 లో 4th టాపిక్ వద్దాం. తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు లేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సిఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ ని సిట్ మరోసారి ప్రశ్నించి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి నవీన్ చంద్కి ముందుగా నోటీసులు ఇచ్చి ఆ వెంటనే విచారించడం ఆసక్తిగా మారింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఎదుట ఉంచి మరీ సిట్ వివరాలు సేకరించింది. ఉన్నతాధికారులు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు గతంలో పోలీసులకు చెప్పగా అదే విషయాన్ని అప్పటి ఉన్నతాధికారి ఎదురుగానే ప్రశ్నించింది. ఇక ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ స్టేట్మెంట్ ని కూడా మరోసారి రికార్డ్ చేసింది. విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. 9 మంది సిట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నించాలని స్పష్టం చేశారు సిపి సజ్జనార్. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 3వ రోజు కస్టడీ కొనసాగుతోంది. సిట్ సభ్యుడైన సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఇక ఇదే అధికారి గతంలో కూడా ప్రభాకర్ రావును పలుమార్లు ఎంక్వైరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాకర్ రావు నుంచి కీలక విషయాలు రాబట్టే అవకాశాలున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు అండ్ ఇంకా ఎలాంటి విషయాలు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రభాకర్ రావుని రెండవసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చాలా సమయం, ఎందుకంటే కొత్త సిట్ సజ్జనార్ నేతృత్వంలో ఏదైతే ఏర్పడిందో దానికి ఒక కాల పరిమితి ఉంది. అది జనవరి 31 లోపు మొత్తం ఈ కేసు అంతా కూడా ఫైనల్గా పూర్తి చేయాల్సి ఉంది. సో ఆ 9 మంది సభ్యులతో కూడిన బృందంలో ఉన్నటువంటి గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేట సిపిగా ఉన్న విజయ్ కుమార్ గత 2 రోజులుగా దాదాపుగా ఈ ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. అయితే దీంట్లో కొత్త విషయం ఏంటంటే ఇప్పటివరకు కేవలం అధికారులు కావచ్చు, లేకపోతే కొంతమంది పొలిటీషియన్లు ఎవరైతే ట్యాపింగ్కి గురి కాబట్టారో వాళ్ళు మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రివ్యూ కమిటీ చెప్పినట్టుగానే తాను చేశానని చెప్పి ప్రభాకర్ రావు చెప్పాడు. కాబట్టి ఆ రివ్యూ కమిటీలో ఏ కాలంలో 2018 నుంచి 2021 మధ్యలో జరిగినటువంటి ట్యాపింగ్ కావచ్చు, 2023 వరకు 21 to 23 మధ్య జరిగిన ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం పైన దృష్టి సారించిన సిట్ గతంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్తో పాటుగా ఆయనతో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన నవీన్ చంద్ దగ్గరనే ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేశారు. రివ్యూ కమిటీలో వీళ్ళున్నారు. దాంతోపాటుగా మొన్నటి వరకు ప్రభుత్వం ఏర్పడేంత వరకు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శాంతకుమారి ఈమెను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ ముగ్గురు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అవసరమైతే మరికొంతమంది గతంలో మాజీ డీజీపీగా పనిచేసిన వాళ్ళని కూడా విచారిస్తామన్నది సిట్ చెప్తుంది. సిట్ చెప్తున్నంత కూడా ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరు నెంబర్లు చేశారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరినీ విచారిస్తామన్నది సిట్ చెప్తుంది. సిట్ ఏర్పాటు చేసిన సమయంలో కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర అవుతుందో వాళ్ళందరూ కూడా విచారిస్తామని మాత్రం సిట్ చాలా స్పష్టంగా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.